ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన వారలారా, బాగున్నారా? ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దినాలు చాలా చెడ్డవి. దేవుడు అంటున్నాడు, సమయం అనేది విలువైనది, మీ సమయాన్ని మీరు పోనిచ్చుకోవద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమయము చాలా ప్రాముఖ్యమైనది. సమయాన్ని దుర్వినియోగపరచుకోవద్దు, సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. పనికిమాలిన కాలక్షేపం అనేది మనం చేయకూడదు. పనికిమాలిన నిద్ర, చాలామందికి నిద్ర అంటే వల్లమాలిన ప్రేమ. గంటలు గంటలు నిద్రపోతూ ఉంటారు, పనిచేసే సమయంలో కూర్చుంటారు. ప్రియులారా, మనకు ప్రతిదీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం ఎప్పుడు పని చేయాలి, ఎప్పుడు నిద్రపోవాలి అనేది దేవుడు మనకు నియమించాడు. కనుక అనవసరంగా ప్రియులారా మన సమయాన్ని పోనివ్వకూడదు. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, మందిరానికి రావడం, ఇంకా ఎక్కువగా ప్రార్థనలో గడపడం అనేది మనం చేయాలి. ప్రియులారా, ఇంకా దేవునిలో ఎదగడానికి, దేవునిలో బలపడడానికి, ఇంకా దేవుని తెలుసుకోవడానికి మనం ఈ సమయాన్ని మనం వాడుకోవాలి. దినములు చెడ్డవి ప్రియులారా. మరి ఎప్పుడు ఏమవుతుందో జరగదు. ఈ చెడ్డ దినాల్లో మనం ఉంటున్నాం ప్రియులారా. ఈ చెడ్డ దినాల్లో మనం ఉంటున్నాం కనుక చాలా జాగ్రత్త కలిగి మనం ఉండాలి. ఈ మనుషులు, ఈ లోకము, ఈ ప్రజలు ఇవన్నీ చూసినప్పుడు మరి భయం అనిపిస్తుంది. ఈ భయంకరమైన దుర్దినాల్లో మనం ఉంటున్నాం. నిజంగా ఒక వ్యక్తి ఒక పరిశుద్ధత కలిగి ఉండాలంటే, మరి దేవుని కొరకు నిలబడాలంటే ఎంతో కష్టం అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే సాతానుడు విజృంభిస్తున్నాడు. సాతానుడు తన పని తాను చేస్తూ ఉన్నాడు. కనుక మనము కాలక్షేపం చేయకూడదు. ఎప్పుడు సోమరిగా మనం ఉండకూడదు. సోమరి, నీవు చీమల యొద్దకు వెళ్ళుమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మందిరానికి రావాలంటే బద్ధకం. ప్రియులారా, అవన్నిటిని మనం తొలగించుకొని సమయం దొరికినప్పుడల్లా సమాజముగా కూడుకొనొచ్చు, భక్తి శ్రద్ధలు కలిగి, ఉపవాస ప్రార్థనా జీవితం కలిగి, పశ్చాత్తాప హృదయము కలిగి, లోతైన లేఖన అనుభవం కలిగి మనము జీవించాలి. ప్రేమైన వారలారా, దేవునితో ఉండడానికి ఇష్టపడాలి. మరి దుర్దినాలు ఉన్నాయి కనుక మనం దేవుని వాక్యమును చదువుతూ ఇంకా దేవునికి అతి సమీపంగా జీవించడానికి మనం తీర్మానించుకోవాలి. కనుక ఎట్టి పరిస్థితిలో కూడా మనం సమయాన్ని దుర్వినియోగపరచుకోవద్దు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, యవనస్తుడా, నీవెలా ఉన్నావు? నీవు టీవీ దగ్గర ఎక్కువ కాలం గడుపుతున్నావా? నీ యొక్క చేతిలో ఉన్న సెల్ ఫోన్తో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉన్నావా? నీవు ఈ లోక సంబంధమైన అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను పెడుతూ ఎక్కువగా కాలక్షేపం చేస్తూ ఉన్నావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము సమయాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు. వెళ్ళిన సమయం మనకు మళ్ళీ తిరిగి రాదు. కనుక మరి ఒక కొటేషన్ నేను చూశాను. ఒక ఆశావాది సమయాన్ని వాడుకుంటాడు అని ఆ కొటేషన్ నేను చూశాను. ఒక అవకాశవాది ఆ సమయాన్ని వాడుకుంటాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సమయాన్ని యూజ్ చేసుకోవాలి. ఆ సమయము దేని కొరకు అంటే ఆధ్యాత్మికంగా బలపడడం కొరకు మనం వాడుకోవాలి. కనుక వట్టిగా దుర్వినియోగపరచుకోవద్దు. దానివల్ల నష్టమే.
అందుకే అంటున్నాడు, ఆ విధంగా దుర్వినియోగపరుచుకున్న వారు ఎలాంటి వారంటే అజ్ఞానులు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము సమయానుకూలంగా సమయ సందర్భ సహితంగా మనం జీవించుదాం, దేవునికి అతి ప్రియులుగా ఉందాం. దేవుడిటి మాటలు మన వెనుకలు ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృపగలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు. సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని మీరు మాతో మాట్లాడినారు. నీ రాకడ సమీపముగా ఉన్నది, ఇవి దినములు చెడవని మాట్లాడిన అందును బట్టి వందనాలు నాయన. ఈ దినమంతా నీ బిడ్డలను దీవించండి, వారి ఆరోగ్యాలను దీవించండి, వారి అప్పులను తీర్చండి, వారి సమస్తానికి తోడండి, వారి ఉద్యోగాలను, వ్యాపారాలను, చేతి పనిని దీవించండి, వారి పిల్లలను, కుటుంబాన్ని, భవిష్యత్తును దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్.